కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కెల్లంపూడిలో దివంగత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి వైసీపీ నేతలు నివాళులర్పించారు. ముద్రగడ నివాసానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ కుమారులు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు బాలులను పరామర్శించి ముద్రగడతో తమకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం మరణం ఆయన కుటుంబానికే కాకుండా మిత్రులందరికీ తీరని లోటని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముద్రగడ మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా పనిచేశానని, ఆయన తిరుపతికి వచ్చిన ప్రతిసారి తనను కలిసేవారిని గుర్తు చేసుకున్నారు. ముద్రగడ మరణించిన సమయంలో తాను మాల ధరించి ఉండడంతో నివాళులర్పించేందుకు రాలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జకంపూడి రాజా, జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబానికే కాదు, వారి మిత్రులందరికీ కూడా చాలా తీరని లోటు. ఆ క్రమంలోనే నేను కూడా వారితో శాసనసభ్యుడిగా, వారి మంత్రిగా ఉన్నప్పుడు దగ్గర సంబంధాలు ఉండేటివి. వారు కూడా ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. ఎప్పుడు వారు తిరుపతికి వచ్చినా నన్ను కలవకుండా వచ్చేవారు కాదు. ఆ సంబంధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బలపడినాయి. మరి ఈరోజు వారు మరణించారని బాధ కలిగేదే కాకుండా, నేను అప్పుడు కూడా మాల్లో ఉన్నాను కాబట్టి వారి మరణం సమయంలో కానీ సంతాపం సమయంలో కానీ రాలేకపోయాను, రాకూడదని. మరి ఈరోజు రావడం జరిగింది, చాలా బాధగా ఉంది. తప్పనిసరిగా వారి కుటుంబానికి ఇది తీరని లోటు. ఆ లోటు మేమెవరు కూడా పూడ్చలేంది. అయినా కూడా మా వంతు వారి కుటుంబ శ్రేయస్సు కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.